మర్చిపోయాను మామ. నువ్వు ఎట్లయినా తీసుకురావాలి. హైదరాబాద్ లో మళ్ళీ కొట్టామంట కదరా, నీకు ఎప్పుడు ఇదే పనారా? డ్యూటీ కూడా పోతామంటే కదా. నాకు తెలియదు పోరా. అరే డ్యూటీ పోతే మాత్రం మాతో వచ్చి నువ్వు మాట్లాడాలరా. 3 జీప్లలో పోలీసులు వచ్చారంట కదా. ఎవరు చెప్పిండ్రా నీకు? సురేష్ వాళ్ళ నాయన. హైదరాబాద్ పోలీసు అందరూ మన పోలీస్ స్టేషన్ ఉన్నంట కదా. నీ డ్యూటీ ఓడు పక్కా. ఇట్రారా. ఏనేనా రానుకో. డబ్బులు తీసుకొని బాల్ కొనరా, తొందరగా వచ్చేటట్టే ఉన్నా. తీసుకో. ఎవ్వ నాకు తెలుసు నువ్వు కొడతావని. వాళ్ళు ఏమన్నా ఎదురు సమాధానం చెప్పకు. మళ్ళీ సరెట్ చేసారా చెప్పు, సరేనా? దా. ఏదో అనుకోకుండా జరిగిపోయింది సార్. చిన్నప్పటి సంది నా కళ్ళ ముందే పెరిగింది సార్. అకాడమీలో వీడు గోల్డ్ మెడల్ కొట్టిండు సార్. నక్సల్ స్పైక్ రాట్లా మంచి ట్రైనింగ్ ఉన్నా సార్. అక్కడ నిలబడు. అందరు విని కోపిస్తాడు అనుకుంటారు కానీ ఒట్టి అమాయకుడు సార్. సూరి స్లాప్ హిమ్. గో అట్ సూరి స్లాప్ హిమ్. నిన్న హైదరాబాద్ లో ఎలా కొట్టావో అట్లానే కొట్టాలి. గో స్లాప్ హిమ్. కెన్ యూ నాట్ టేక్ అ సింపుల్ ఆర్డర్? ఐ సెడ్ స్లాప్ హిమ్. సార్ యూనిఫామ్ ఎందుకు నీకు? నీ బిహేవియర్ మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో తెలుసా? నీ వల్ల ఒక ఖైదీ పారిపోయాడు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని అసాల్ట్ చేశావు. సస్పెన్షన్ కాదు, నేను మళ్ళీ అడుగుతాను. ఆన్సర్ చెప్పని ప్రతిసారి ఐ విల్ స్లాప్ యూ. పారిపోయిన ఖైదీ మీద ఎఫ్ఐఆర్ లేదు. ఆ కేసు నిలబడదు. ఇప్పుడు డ్యూటీలో ఉన్న సీనియర్ ఆఫీసర్ని అసాల్ట్ చేసిన అని కేసు పెడితే ఎంక్వైరీలో నేను ఆఫీసర్ని ఎందుకు కొట్టినానో నిజం చెప్పాలి. అప్పుడు ఆ ఆఫీసర్ ఆ ముసలాయన ఎందుకు కొట్టిండో చెప్పాలి. ఆ ముసలాయన అసలు అక్కడ ఎందుకున్నాడో చెప్పాలి. మీ మీద ఆల్రెడీ హైకోర్టులో 3 ఫేక్ ఎన్కౌంటర్ కేసులున్నాయి. వచ్చే నెలనే హియరింగ్. ఇప్పుడు ఈ ఎంక్వైరీ వల్ల నిజాలని బయటకు వస్తే మీకే మంచిది కాదు. అందుకే నన్ను అరెస్ట్ చేయకూడదు సార్. అతన్ని కొట్టే ముందు ఇన్ని ఆలోచించావా? లేదు సార్. కొట్టిన తర్వాత ఎంక్వైరీ చేసిన. డిస్మిస్. ఏం పర్లేదురా, డ్యూటీలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. తింటూ ఏం సార్ ఈడున్నారు? నాతోనేమైనా పనా? ఒక ఇన్స్పెక్టర్ని కొట్టి కమిషనర్ని బెదిరించావు. ఇట్స్ న్యాచురల్ టు బి క్యూరియస్. గది అనుకోకుండా జరిపోయింది సార్. ఆర్ మేబీ నీకు అలవాటు మీ నాన్న దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. మీ నాన్న కూడా తాగొచ్చి మీ అమ్మని బాగా కొట్టేవాడంట కదా. అందుకే మీ అమ్మకి నువ్వంటే అంత కోపం. మీ నాన్న గుర్తొస్తుంటాడేమో. డోంట్ హోల్డ్ ఇట్ బ్యాక్ సూరి. నన్ను కొట్టాలంటే కొట్టేసాయి.
ఎవరు సాక్ష్యం కూడా లేరు. మీరు ఇక్కడికి నన్ను రెచ్చగొట్ట నీకనో మా అమ్మాయి గురించి మాట్లాడనీకనో రాలేదు. అది మన ఇద్దరికి తెలుసు. ఆల్ రైట్, ఐల్ గెట్ టు ద పాయింట్. నాకు ఒక ఆఫీసర్ కావాలి, ఒక అండర్ కవర్ ఆపరేషన్ కోసం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? ఆ ఆఫీసర్ నువ్వే. అన్నీ వదిలేసి రావాలి. మీ అమ్మని, ఊరిని, నీ ఉద్యోగం. సార్ ఒక్క నిమిషం, నాకేం సంబంధం వీటండి? ఇప్పటి వరకు నువ్వు చూడని ప్రపంచం. చాలా రిస్కీ ఆపరేషన్ సూరి. నేను ఈ ఊర్లో ఒక కానిస్టేబుల్ని. నాతోనికి ఇవన్నీ ఏడైతాయి. నువ్వు ఒక్కడివే చేయగలవు. నన్ను విడిచిపెట్టండి. పోనీ మీ అన్న కోసం చేస్తావా? పద్దెనిమిది సంవత్సరాలుగా వెతుకుతున్నావంట కదా శివ. నీ అన్నని ఇంటికి తీసుకొచ్చే అవకాశం నీకిస్తా. నువ్వు లైఫ్ లాంగ్ వెతికిన మీ అన్న నీకు దొరకడు. అదైతే నేను గ్యారంటీ. మీ అన్న నీకు కావాలి అంటే ఒక్కటే దారి, నేను చెప్పినట్టు చెయ్యడం. చేస్తావా? మా అన్న ఎట్లుంటాడో ఒకసారి చూస్తే చాలని తిరుగుతున్నా సార్ నేను. ఇప్పుడు మీరు వాడిని ఇంటికి తీసుకురావచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఒక్క మాట చాలు సార్ నాకు. గదిగా నిజమైతే మీరు చెప్పింది చేస్తా. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. బై ద వే, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్ మీ అన్న శివ. ఊరు బయట వెయిట్ చేస్తాను. ఎక్కువ టైం లేదు. గొడవలు తీసుకుని కొట్టినా చచ్చిపోయిండు. రేషివ, పారిపోరా. పోలీసులు ఇక్కడికి రాకమునిపే పారిపో. ఈ గాడి దొరకడు కష్టమే. పాపం పోరోడు యాన్నో దగ్గర బతుకుంటే గదేశాలు. రాక్షసుని చంపినాక దేవుడు కూడా అవతారం విడిచిపెట్టి వెళ్ళిపోతాడురా. మీ అన్నని కూడా గట్లనే అనుకో. మీ బతుకుల్లో ఉన్న రాక్షసుని చంపెళ్ళిపోయిండు. ఇంకా అన్ని మర్చిపోరా. మర్చిపోవడానికి వాడేమైనా గోడ మీద ఉన్న దేవుడా? గుండెల్లో ఉన్న నా అన్నవాడు. వాడెక్కడున్నా వెతుకుతా. ఏం చేసైనా సరే ఇంటికి తీసుకొస్తా.